బ్రేకింగ్ న్యూస్ బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. భారీ వానలతోటి బెంగళూరు అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం కూడా స్తంభించిపోయింది. అటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక్క బెంగళూరులో మాత్రమే కాదు, మొత్తంగా 23 జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. కర్ణాటక వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే చోటు చేసుకుంది. బెంగళూరు సహా 23 జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ వాహనాలు కూడా మునిగిపోతున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు కావచ్చు, అటు కార్లు కావచ్చు, ఇంకా ట్రక్స్, ఇటువంటివన్నీ కూడా మునిగిపోయిన దృశ్యాలు అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా బెంగళూరులో భారీగా వర్షాలు కురవడంతో స్థానికంగా కూడా జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. బెంగళూరు సిటీ, కోలార్, చిక్మంగళూరు, అలాగే తుమ్మకూరు, మండ్య, మైసూర్, హసన్, కొడుగు, బెళగావి, దావనగిరిలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉంది. వర్షం దాటికి అక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా అయితే వాహనాలు కూడా సగం వరకు కూడా మునిగిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు వాహనదారులకు ట్రాఫిక్ కి కూడా అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు కూడా వాహనదారులు ట్రావెలింగ్ కి కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా బెంగళూరులో ఒక్కసారిగా కురుస్తున్న వానతోటి స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు దావనగిరిలో పెద్ద ఎత్తున వర్షం కూడా కురుస్తూ ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. అయితే ఈ ఈదురుగాలుతోటి అక్కడ చెట్లు కూడా కూలిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా బెంగళూరులో ఒక్కసారిగా 2 రోజులుగా వర్షం కురుస్తుండటంతో స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరు సహా 23 జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. అటు ఉరుములు, మెరుపులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కూడా అక్కడ కురుస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అయితే చెప్తోంది. మొత్తంగా 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ట్రాఫిక్ కూడా మనం రోడ్లపై చూడొచ్చు. అక్కడ వాహనాలు మునిగిపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాహనాలు నడపడానికి రాక వాటిని నెట్టుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు. అక్కడ వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక కారు వెళ్తుంటే ఆ కారుకు ముందుగా కూడా సగం వరకు కూడా వాటర్ అంతా వచ్చేసిన దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇళ్లలోకి కూడా నీరు రావడంతో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ స్థానికంగా కూడా ప్రజలను వారు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు యత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా బెంగళూరులో ఎడతెరిపి లేని వానతోటి అక్కడ స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాగే జనజీవనం స్తంభించిపోయింది. అటు వాహనాలు, బుల్లెట్ వెహికల్స్ కావచ్చు, ఇంకా కార్లు కావచ్చు, సగం మేర మునిగిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. దీనికి అధికారులు అప్రమత్తమై అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే దిశగా, ఎందుకంటే 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రజలను స్థానికంగా ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారు. మొత్తంగా బెంగళూరు సహా 23 జిల్లాలో భారీ వానలు నెలకొన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే కూడా ఈ వర్షం కురుస్తున్నట్టు కూడా అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకసారి స్పాట్ చూద్దాం. ಅದೆಷ್ಟದು ಎಲ್ಲ ಅಲೆ ಗುದ್ದಾಯ್ತದೆ. ಏನ ಇವು
సో విజువల్స్ లో చూస్తున్నాం కదా, బెంగళూరులో వరద నీరు ఏ విధంగా రోడ్లపైకి వచ్చిందో, రోడ్లపైకి రావడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అటు ట్రావెలింగ్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాహనాలు కూడా మునిగిపోతున్న దృశ్యాలు అయితే మనం చూడడం జరిగింది. మొత్తంగా బెంగళూరులో 2 రోజుల పాటు కురుస్తున్న వానతోటి జనజీవనం అయితే స్తంభించిపోయింది. అటు రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మరోవైపు వాహనాలు కూడా మునిగిపోతున్నాయి. అక్కడ వాహనాలు నడవడానికి ఇబ్బంది ఏర్పడడంతో వాహనదారులు కూడా ఆ బండ్లు నెట్టుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడడం జరిగింది. ఒక్క బెంగళూరులో మాత్రమే కాదు, మొత్తంగా 23 జిల్లాల్లో కూడా వర్షం కురుస్తూ ఉంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో స్థానికంగా ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అటు అధికారులు కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు ముందుగానే ఈ వాతావరణానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. అయితే రోడ్లపైకి విపరీతంగా వరద నీరు రావడంతో అక్కడ ఇబ్బందులు ఏర్పడ్డట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా బెంగళూరును వర్షం ముంచెత్తింది అని చెప్పుకోవచ్చు. ఒక బెంగళూరులో మాత్రమే కాదు, మొత్తంగా 23 జిల్లాల్లో కూడా భారీ వానలు కురుస్తున్నాయి. మే 22 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా 3 రోజుల పాటు కూడా ఈ వానలు, అంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. అటు బుల్లెట్ వెహికల్స్ కూడా ఈ వరద నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక్కసారిగా కురుస్తున్న వానతోటి అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మనకిచ్చిన సమాచారం మేరకు అయితే 2 రోజులుగా కర్ణాటక వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బెంగళూరు సహా 23 జిల్లాలో భారీ వానలతోటి ప్రజలు అతలాకుతలం అవుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అటు బెంగళూరు సిటీ, కోలార్, చిక్మంగళూరు, అలాగే తమకూరు, మాండ్య, మైసూరు, హాసన్, కొడుగు, బెళగావి, దావణగిరిలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతోటి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. వరద నీరు రోడ్లపైకి భారీగా వ్యాపించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా బెంగళూరులో వర్షం కంటిన్యూ అవుతుంటోటి మొత్తంగా బెంగళూరు కూడా మునిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. మునిగిపోతున్న దృశ్యాలు అంటే ఇప్పటికే కూడా వాహనాలకు సగం వరకు కూడా నీరు చేరుకుంది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఒకవేళ ఈ వర్షం కనుక కంటిన్యూ అయితే వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లే దిశగా అధికారులు అయితే అడుగులు వేస్తున్నారు. దావణగిరిలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కంటిన్యూగా 2 రోజులుగా కురుస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా ఈ వర్షం అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది.